నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో రాయ్బరేలీలో రాహుల్ నామినేషన్, భారీ రోడ్ షోకు ప్లాన్. ఖర్గేతో కలిసి రాయ్బరేలీకి సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు. కాసేపట్లో తెలంగాణ మేనిఫెస్టో రిలీజ్, విడుదల చేయనున్న దీపాదాస్ మున్షి. నర్సాపురానికి మరి కాసేపట్లో సీఎం జగన్, ఇవాళ 3 చోట్ల ఎన్నికల ప్రచారం. నేటి నుంచి మళ్లీ కేసీఆర్ రోడ్ షోలు, ఇవాళ రామగుండంలో కేసీఆర్ బస్సు యాత్ర. ప్రజ్వల్ రేవణ్ణపై లుకౌట్ నోటీసులు, విచారణకు గడువు కావాలని విజ్ఞప్తి. రాయ్బరేలీ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరి కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అమేథీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాయ్బరేలీ బయలుదేరతారు. నామినేషన్ కు ముందు భారీ రోడ్ షోకు ప్లాన్ చేశారు. అనంతరం నామినేషన్ వేస్తారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాసేపట్లో రాయ్బరేలీ చేరుకుంటారు. ఉదయం రాయ్బరేలీ వెళ్తున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ బేగంపేటలో ఆగారు. రేవంత్ రెడ్డితో కలిసి ఒకే విమానంలో రాయ్బరేలీ వెళ్లారు. రాయ్బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ఈ ఉదయం ప్రకటించింది కాంగ్రెస్. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో దిగుతున్నారని, అమేథీ నుంచి కాంగ్రెస్ నేత కేఎల్ శర్మ పోటీ చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటన చేసింది. రెండు 2019 లోక్సభకు అమేథీ నుంచి ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ తన కుటుంబ కంచుకోట అయిన రాయ్బరేలీ నుంచి నామినేషన్ పత్రాలను ఇవాళ దాఖలు చేయనున్నారు. సోనియా గాంధీ 2004-2024లో రాయ్బరేలీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది ఆమె రాజ్యసభకు వెళ్లారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆమె ఈసారి కూడా పోటీకి దూరంగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత కిషోర్ లాల్ శర్మ లోక్సభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019 వరకు ఈ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ దిగ్గజం రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇక అమేథీ నుంచి పోటీ చేస్తున్న కిషోర్ లాల్ శర్మ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అమేథీలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో సన్నిహితంగా పనిచేశారు. రాయ్బరేలీలో సోనియా గాంధీ ప్రతినిధిగా కూడా ఉన్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్నే మకాం వేశారు. హైదరాబాద్లోని మకాం వేశారు ఢిల్లీ పోలీసులు. నిన్నటి నుండి హైదరాబాద్లోనే ఉంది ఢిల్లీ పోలీసుల బృందం. ఇవాళ మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు అదుపులో ఉన్న వారిని అరెస్ట్ చేసే యోచనలో ఉన్నారు ఢిల్లీ పోలీసు. ఈ కేసులో అరెస్ట్ అయిన 5గురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రాత్రంతా విచారించారు. కేంద్ర మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్లోని మకాం వేశారు ఢిల్లీ పోలీసులు. నిన్నటి నుండి హైదరాబాద్లోనే ఉన్నారు ఢిల్లీ పోలీస్ బృందం. ఇవాళ మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు అదుపులో ఉన్న వారిని అరెస్ట్ చేసే యోచనలో ఉన్నారు ఢిల్లీ పోలీసులు. మా కరెస్పాండెంట్ పవన్ పూర్తి సమాచారం అందిస్తారు. పవన్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ సంబంధించిన వీడియో కేసులో ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన దాంట్లో మన్నే సతీష్ తో పాటు నవీన్, తస్లిమా, శివ దీనికి సంబంధించిన 5గురిని అరెస్ట్ చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు కూడా దీన్ని అదుపులోకి తీసుకోవడానికి కూడా తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు. అయితే దీంతో ఇప్పటికే దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు దీన్ని అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మార్ఫింగ్ వీడియోకి సంబంధించి ఎక్కడ చేశారు, అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు కూడా తమకు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. అయితే ఫేక్ వీడియోకి సంబంధించి కంప్యూటర్లను, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్లను కూడా హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. అయితే అమిత్ షా ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వారికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు కూడా నమోదైన నేపథ్యంలో పూర్తిగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోనే మకాం వేశారు. మకాం వేసి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించిన పరిస్థితులు మనం చూస్తాం. మొత్తానికి ఈ విషయంలో చూస్తే మాత్రము ప్రధానంగా ఇందులో ఇటు ఢిల్లీ పోలీసులు వీరిని 5గురిని అదుపులోకి తీసుకోవడానికి కూడా తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే ఈ రోజు కోర్టులో కూడా 5గురిని హాజరుపరుస్తారు. హాజరుపరిచిన నేపథ్యంలో వీరిని మరికొద్ది సేపట్లో కూడా రిమాండ్ కూడా తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరును పదే ప్రస్తావించారు. ఈ కేసులో తొలిసారి కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తాము పనిచేశామని రాధాకిషన్ రావు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్తో ప్రణీత్ రావు వెల్లడించే వివరాల ఆధారంగా రాజకీయ నేతలు, వారికి ఆర్థికంగా సహాయం చేసేవారిని లొంగ తీసుకున్నామని వివరించారు. సివిల్ తగాదాలో సెటిల్మెంట్ చేస్తూ ఎన్నికల సమయంలో వారి నగదును అడ్డుకున్నామని రాధాకిషన్ రావు తెలియజేశారు. బీఆర్ఎస్కు చెందిన నగదు తరలింపులో తాము సహకరించామన్నారు. 2017లో ఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత తనను టాస్క్ ఫోర్స్ డీసీపీ నియమించడంలో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాత్ర కీలకమని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు చక్కదిద్దేందుకే తనను ఏరి కోరి మరీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియామకం చేశారని చెప్పారు. టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియామకం తర్వాత కేసీఆర్ అత్యంత సన్నిహితుల కార్యకలాపాలు చక్కబెట్టారని తన వాంగ్మూలంలో చెప్పారు రాధాకిషన్ రావు. అధికార పార్టీ నగదు రవాణాకు ప్రణీత్ రావుతో సమన్వయం చేసుకోవాలని ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చేవాడని వివరించాడు. కేసీఆర్కు లబ్ధి చేకూరేలా ప్రభాకర్ రావు ప్రత్యేక పనులు తనకు అప్పగించేవాడని, అడిషనల్ ఎస్పీ భుజంగరావు ప్రతి విషయాన్ని ప్రగతి భవన్లో కేసీఆర్కు స్వయంగా వెళ్లి సమాచారం ఇచ్చేవాడని చెప్పారు రాధాకిషన్ రావు.
కార్యక్రమం ఏదైనా ప్రచారం మాత్రం సాగాల్సిందే. అవును, ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో పెళ్లి చావులు కూడా ప్రచార వేదికగా మారిపోతున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ సాగుతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రచార పర్వంపై స్వతంత్ర స్పెషల్ స్టోరీ. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి ప్రధాన పార్టీలు. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడ్డంతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రచార పర్వం జోరందుకుంది. సమయం లేదు మిత్రమా అంటూ దూకుడు పెంచాయి. బాణడి బగబగను లెక్క చేయకుండా, నిప్పుల వర్షం కురుస్తున్నా పట్టించుకోకుండా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయినప్పటికీ అందరినీ కలవలేని పరిస్థితి. పార్లమెంట్ ప్రచారం ముగింపు గడువుకి సమయం ఆసన్నమైంది. ఈ లోపే ఓటర్లను ప్రసన్నం చేసుకుని తమ వైపుకు తిప్పుకోవాలన్న తపనలో ఉన్న లీడర్లు ఉదయం 6 గంటలకే క్యాంపెయిన్ ను మొదలు పెడుతున్నారు. అయితే లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గాలలో 2000కు పైగా గ్రామాలు, 380కి పైగా గూడాలు, తాండాలు ఉండడంతో అభ్యర్థులు వీటన్నింటినీ చుట్టి ఇంటింటి ప్రచారం చేయడం గగనంగా మారింది. దీనికి తోడు మాడు పగిలే ఎండలు, సూర్యుడు సుర్రుమనిపిస్తుంటే ఓ కాలు ముందుకెళ్తే మరో కాలు 2 అడుగులు వెనక్కి వేస్తున్న పరిస్థితి. దీంతో ఉన్న తక్కువ టైంలోనే అందరినీ కలిసి ఓట్లు రాబట్టుకోవడం కోసం వేదిక ఏదైనా తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారాన్ని సాగిస్తున్నారు పార్టీ నేతలు. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో జనం గుమికూడే ప్రదేశాలపై దృష్టి సారించారు నాయకులు. ఇందుకోసం వివాహాలు, ఆధ్యాత్మిక, ఇతర శుభకార్యాలు, చావులు ఇలా దేన్ని వదలడం లేదు. పిలుపు రాకపోయినా స్థానిక నేతల అభ్యర్థనతో హాజరవుతున్నారు. ఓ గుంపు కనిపిస్తే చాలు ఓట్ల రాజకీయం నడుపుతున్నారు. ఇక పట్టణాల్లో అయితే వాకింగ్ చేసే స్థలాల్లోకి వెళ్లి మార్నింగ్ ప్రచారాన్ని షురూ చేస్తున్నారు. అలాగే చావులను కూడా వదలకుండా ప్రచారాన్ని సాగిస్తున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించడంతో ఆ క్రెడిట్ కూడా తమ ఖాతాలో వేసుకోవచ్చన్న ట్రిక్ ని ఫాలో అవుతున్నారు. ఉపాధి హామీ పనులు జరిగే స్థలాలకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇలా తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని కలిసి ఓట్ల కోసం పడరాని పాటలు పడుతున్నారు రాజకీయ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరికి మద్దతుగా లక్ష్మీనారాయణపూర్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. చేయకపోతే ఈడ ఉన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సవాల్ చేస్తున్నా, నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధమా? నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధమా అని చెప్పి నేను ఈ బహిరంగ సభ నుంచి సవాల్ ఇస్తుంటా ఉన్నా. నేను ప్రతి ఒక్కరితో విజ్ఞప్తి చేస్తున్నా, మొన్న మనందరినీ మోసం చేసిండు. 10 ఏళ్ల ముందు మనం ఎట్లయితే అంధకారంలో ఉన్నామో, నీళ్లు లేక, కరెంటు లేక, రైతులను పట్టించుకోని వాడు, మహిళల గురించి అసలు పట్టించుకోని వాళ్ళు ఆ రోజు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండే. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నియోజకవర్గంలోని 43వ డివిజన్లో ఓ నకిలీ సిగరెట్ గోడౌన్ గుర్తించారు. గోడౌన్ తనిఖీలు నిర్వహించి 38 లక్షల విలువ చేసే నకిలీ సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ యజమాని గుంటూరు శ్రీనివాస్గా గుర్తించి కేసు నమోదు చేసి విచారణ ముమ్మరించేశారు సీఏ వెంకటేశ్వరరావు. క్లాత్ మీరు పక్క పెట్టుకోండి, పెట్టుకోండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద పుష్ప 3 సినిమాను చూపించాడు ఓ పెద్దాయన. స్కూటీలో మద్యం బాటిల్స్ ను నింపుకొని తెలంగాణ నుంచి పయనమై కాలం కలిసిరాక నందిగామ ఖాకీలకు చిక్కాడు. స్కూటీలో గుట్టుచప్పుడుగా మద్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు నందిగామ ఏసీపీ రవికిరణ్ తెలిపారు. 100 క్వార్టర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని వృద్ధుడిపై కేసు నమోదు చేశారు.
కృష్ణ సార్ ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ని డిప్యూట్ చేయడం జరిగింది. విత్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ పెట్టుకొని నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డీసీపీ కంచి శ్రీనివాస్ సార్, అవర్ సిఐ హనీష్ అండ్ హిస్ టీమ్ హ్యాస్ డన్ సక్సెస్ఫుల్లీ రైడెడ్ బైక్. ఇందులో భాగంగా ఒక 50 NDPL మ్యాన్షన్ హౌస్ బాటిల్స్, అట్ ద సేమ్ టైం 50 OAB బాటిల్స్ పట్టుకోవడం జరిగింది. వినూతనంగా ఒక బైక్ వెహికల్లో వేరే వేరే సీట్ కిందన యాజ్ వెల్ యాజ్ మట్గేర్ సైడ్ ప్లేసెస్లో, ఫ్రంట్ ప్లేస్లో, కొంచెం ఎంటీ ప్లేసెస్లో అన్నిట్లోని ఈ బాటిల్స్ అన్నీ అరేంజ్ చేసుకొని తెలివిగా తేడానికి ఇద్దరు వ్యక్తులు చూశారు. సో అది మంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఆల్రెడీ సిఐ హనీష్ అండ్ హిస్ టీమ్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ అవర్ మెన్. సిపి రామకృష్ణ సార్. బులెటిన్ విశేషాలు. నమస్తే.